మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నారు? భారత్లోనే ఉన్నారా? నేపాల్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో తలదాచుకున్నారా? ఆ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందిందా? అక్కడి నుంచి రప్పించడానికి ఆ దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయా? లేక ఇప్పటికే కేంద్రం లేదా తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల కంట్రోల్లోకి వచ్చారా? సరెండర్ ప్రయత్నాలు డెడ్లైన్ సమయానికి కొలిక్కి వస్తాయా? ఆయన సరెండర్తోనే ఆపరేషన్ కగర్కు ఎండుకాట పడుతోందా? ఆయనతో పాటు ఇంకా అజ్ఞాతంలోనే ఉండిపోయిన పాపారావు, నరహరి, అనిల్దా ఇలాంటి వారు లొంగిపోతారా? వారు ఎప్పటికీ అజ్ఞాతంలోనే ఉండిపోతారా? మిస్సింగ్ జాబితాలో ఉండిపోతారా? అజ్ఞాతంగానే పోరాటాన్ని కొనసాగిస్తారా? వారి ఆరోగ్యం సహకరిస్తోందా? ఇలాంటి వాటికి కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తోంది కూడా కీలకం. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రైట్ పార్టీస్ ఏదైతే ఆపరేషన్ ఖగారో అంతిమ యుద్ధాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దానికి ఈ నెల 30వ తారీఖు డెడ్ లైన్ అయితే విధించింది. అంటే మావోయిస్టు లేని భారతదేశాన్ని మేము చూపిస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దీనికి తోడు ఆపరేషన్ కగారులు పెట్టే ముందు అనేక ప్రాంతాలు అంటే కర్రెగుట్ట ప్రాంతాల్లో 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని దట్టమైన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆనుకున్న అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్నారనే నేపథ్యంతో అదే నేపథ్యంలో ఆపరేషన్ కగారో పేరుతో ఇటు కేంద్ర బలగాలు కానీ ఇటు రాష్ట్ర బలగాలు కానీ ఇటు ఛత్తీస్గఢ్ బలగాలు 3 సంయుక్తంగా ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో చాలా మంది అగ్రనేతలు అమరులైన పరిస్థితి నెలకొంది. ఎన్కౌంటర్ లో చనిపోయారు. దాంతో పాటు దళ సభ్యులు, కమాండర్లతో పాటు చాలా మంది మహిళా నక్సలైట్లు కూడా అంతమొందించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో కొంతమంది అగ్రనాయకులు ప్రభుత్వం ముందుకొచ్చి ఆయుధాలతోని పెద్ద పెద్ద నాయకులు అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలో అతిపెద్ద నాయకుడైన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అతని కోసం పోలీసులు నిఘా పెట్టేసి వందల మంది అంటే వేల మంది పోలీసులతో కుమ్మింగ్ అయితే చేయించడం జరిగింది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. అతను కూడా లొంగిపోవడం జరిగింది. ఆయనతో పాటు ఆయన లొంగిపోయిన తదుపరి పాపారావు అనే అగ్రనేత కూడా మావోయిస్టు ఆయన కూడా తన సభ్యులతో పాటు ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వం ముందుకు వచ్చేసి లొంగిపోయిన పరిస్థితి నెలకొంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.